స్టార్టింగ్ నుంచి అసలు టైటిల్ ఫస్ట్ అది కాదు, బట్ ఎస్థెటిక్ అంత ఫిల్మ్ ఎస్థెటిక్ కొత్తగా ఉంది. సో ఫస్ట్ మార్కెటింగ్ నుంచే ఎడిట్ కానీ గ్రామర్ కానీ ఎలా అయితే షూట్ చేసాము, డైలాగ్ డెలివరీ, సీన్ ఎట్లా ప్రోగ్రెస్ అవుతుందో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఏం జరిగిందంటే రీజన్ ఏంటి, ఆవిడ ఆంటర్ప్రెన్యూర్ అయ్యారు, ఆవిడ ఒక బిజినెస్ పెట్టారు. ఇంటిగ్రేట్ చేయనారా నీ బ్రాండింగ్ ని? చేస్తా పర్లేదురా? లేదు, కావాల్సి తీసుకున్నది కాదు. ఐ థింక్ గ్యాప్ తీసుకోలేదు, వచ్చింది యాక్చువల్లీ గ్యాప్ వచ్చింది. బట్ యాక్చువల్లీ నిన్న ఒక 1 week బ్యాక్ కలిసాను. ఐ సెడ్ ఐ రియలీ మిస్ దిస్ మ్యాడ్నెస్ బికాస్ సినిమా మొత్తం ఇంత కేవస్ ఉంటది. ఐఎమ్ ద ఓన్లీ పర్సన్. Thank you so much. ఇది నా ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ ప్రొడ్యూసర్. సో ఇట్స్ అ వెరీ 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 స్పెషల్ ఈవెంట్ నాకు. నేను ఇండస్ట్రీలో చాలా ఇయర్స్ అయింది, మీ అందరికీ తెలుసు. బట్ దిస్ మై ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ మై ఫస్ట్ ఈవెంట్ అఫీషియల్ గా నేను పబ్లిక్ ముందుకు రావటం, మీడియా ముందుకు రావటం ఇదే. సో మీ అందరి సపోర్ట్ నాకు కావాలి, మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. ఇక్కడికి ఈవెంట్ కి వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు దిల్ బి వెరీ మెమరబుల్ ఫర్ మీ బికాస్ ఫస్ట్ ఈవెంట్ ట్రోల్ చేస్తుంటారు ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్ గా. సో నన్ను ట్రోల్ చేయాలని ఇక్కడ ఒక ట్రోలర్ వచ్చినట్టుగా నాకైతే అనిపిస్తుంది. అరే పాత కక్షలు ఉంటే బయట చూసుకుందాం, అరే నర్సింగ్ చెప్తున్నా. ఓకే, సో నేనే యాంకరింగ్ చేస్తున్నాను ఈవెంట్ కి. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఒక మా టీజర్ లాంచ్ అయిన తర్వాత ఒక ఈవెంట్ ఉంటే కూడా అన్నిటికీ కూడా నేనే యాంకర్ గా ఉంటాను. ఇక్కడ భూషణ్ అని ఉన్నారు, ఆయన మంచి ఫోటోలు తీయాలంటే ఒక 2 వాటర్ బాటిల్స్ ఇవ్వరా? 2 వాటర్ బాటిల్స్ ఇప్పి భూషణ్ అన్న ఒక మంచి ఫోటో అలారా. పక్కన ఇంకో 2 బాటిల్ వైట్ షర్ట్ లో ఉన్నాడు చూడు, ఆయనకు మంచి మనకు మంచి న్యూస్ రావాలంటే సార్ నీకు వినిపిస్తలేదు, మేము మైక్ సరిగా పనిచేయట్లేదు అందుకే అనుకుంటా. తీసుకోండి చేసుకున్నాం బాధ్యతలాగా. ఏంట్రా నీ పంచుతాం అదే ఏంట్రా నేను చెప్పి వాడు అలా చేస్తున్నాడు. ప్రామిస్ వస్తుందా సౌండ్? లేకపోతే స్కేచ్ అవుతుంది నా పేరు. ఏం లేదు వీడి పేరు పక్క సౌండ్ వస్తుంది ప్రామిస్. ఓకే మనం ఇండస్ట్రీ మారిపోతుంది. ఓకే వాడికి నీకు ఏమైనా ప్రాబ్లం ఉందా సౌండ్? నాకు డబ్బులు ఇస్తే వానికి ఇస్తా, ప్రాబ్లం ఏం లేదు. పైసలు చోట డబ్బులు ఆగు ఏంద్రా? అదే అన్న సినిమాకి ఎడిటింగ్ చేసి కట్టింగ్ కట్ చేసి కటింగ్ అలవాటు అయిపోయిందా? హౌ డేర్ యు ఎలా మాట్లాడుతున్నాడు? మీరు స్పీచ్ లాగైపోతున్నారు. నువ్వు తీరుతున్నావు అన్నం. వీళ్ళిద్దరు ఉదయం చెప్పరండి, వీళ్ళిద్దరూ చదువుకోండి రామానాయుడు స్కూల్ వచ్చేసి అన్నపూర్ణ స్కూల్లో అయినప్పటికీ ఫిల్మ్ మేకింగ్ డెబ్యూ ఫిల్మ్ మాత్రం రామానాయుడు స్టూడియోస్ చేశారు. వాళ్ళు ఫిల్మ్ మేకింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ చేశారు, కానీ ఫిల్మ్ రిలీజ్ రామానాయుడు స్టూడియోస్ చేశారు. అన్న లాగైపోతుంది అన్న, తొందర ముందుకెళ్ళండి. ముందుకు వెళ్ళిపోతాం. అరే లాగైపోతా కదా. ఇప్పుడు టీజర్ కి అసలు టీజర్ ఈవెంట్ కి మెయిన్ స్పీచ్ ఇదంతా స్టోరీ ఇదంతా వేస్ట్ అండి. ఇక్కడ వరకు డిలీట్ చేసండి, క్లిప్పులు మొత్తం డిలీట్ చేసండి. టీజర్ కట్ చీప్ చేయకండి, ప్రతి కట్ చేసేసి చీప్ చేయకండి. సీరియస్ అవుతున్నా, సీరియస్ అవుతాం. అప్పుడు టీజర్ ఈవెంట్ కి స్పీచ్ అందరు వెయిటింగ్. నువ్వు ఇవ్వాల్సిన 2,32,042 రూపాయలు ఇస్తేనే స్పీచ్ ఇస్తా. రేవంత్ ప్లీజ్ రా, బాగోదు. నువ్వు అందరు వెయిటింగ్ రా స్పీచ్ కోసం, ప్లీజ్. స్పీచ్ ఇవ్వకపోతే ఈ సినిమాని సురేష్ బాబు గారు కొని తర్వాత రానా అన్న తీసుకున్నాడు, పెళ్లి చూపులు, కేర్ ఆఫ్ కల్చర్ పాలన తర్వాత ఈ సినిమానే కొన్నారని నా స్పీచ్ చూసి చెప్తేనే కదా వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు ఆ స్పీచ్ నాకు తెలియదు. నాకు నువ్వు ఇవ్వాల్సిన 2,00,000 అమౌంట్ ఇస్తానే నీకు స్పీచ్ ఇస్తా. రేవంత్ ప్లీజ్ రా, ఈ సినిమాలో మొత్తం అందరు కొందరు తెలియదు కదా. అదే కదా వీళ్ళకి బేసికల్లీ ఎంతసేపు స్కిట్ లో ఎందుకు లేదో అనుకోవచ్చు, ఎందుకంటే వీళ్ళు ప్రాక్టీస్ కి రాలేదు. మనం 3 రోజుల ముందే చెప్తాం, కామన్ గా ఏమైనా చెప్పినట్టు చెప్పాం. ఆనంద్ అవునా ముందు చెప్పొచ్చు కదా అని 2 రోజుల తర్వాత ఫోన్ చేసి చెప్తాం. మనం ముందు చెప్తుంటాం. సో యామ్ని రాలేదు కాబట్టి సరే అన్న. రానా అన్న బ్లెస్సింగ్స్, మా సురేష్ బాబు గారి బ్లెస్సింగ్స్ తో టీజర్ లాంచ్ చేద్దాం. బట్ బిఫోర్ దాట్ ఫోటోలు దిగాలి అన్న. అవునా రండి రవి, కాస్ట్ అండ్ క్రూ.
ఏమన్నా ఉంటే ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్ గా కొంచెం నన్ను కన్సిడర్ చేస్తూ లాస్ట్ గా వచ్చిన వైబ్ అయితే కనుక ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ స్మరణ్. స్మరణ్ నా సినిమా మా స్మరణ్ కి బాగా కలిసి వచ్చింది. చేస్తాడు ఇదంతా మన సినిమా తర్వాత క్రెడిట్ అంతా అన్న 2 years చూసిన తర్వాత ఎలాగైనా హిట్ కొట్టాలని రావాలన్నా పిల్లలు రావాలన్నా కూడా ఇట్లాంటి మూవీస్ కి కష్టం కదా. అప్పుడు అర్జున్ రెడ్డి చూసే మొన్న కే ర్యాంప్ అంటే టీజర్ ట్రైలర్ లో విచ్చలవడిగా బూతులు కావచ్చు, నార్మల్ గా కంటెంట్ అనేది సినిమాలో ఎంత ఉంది లేదో పక్కన పెడితే కనుక ట్రైలర్ టీజర్ లో మాత్రం అడిషనల్ స్క్రీన్ ప్లే రైటర్ ఇంకేదైనా రాసేసారు. ఇది రాసుకున్నాము ఏడీ కమ్ స్పాట్ బాయ్ కమ్ అని రాలేం కాబట్టి యాక్చువల్గా కరెక్ట్ అన్ని చేయడానికి నేను ప్రొడ్యూస్ అన్ని నారాజు వచ్చింది. ఎవరో ప్రొడ్యూస్ చేయలేదా, ఈ సబ్జెక్ట్ ఒప్పుకోలేదా, మీతో సినిమా పడలేదా? ఐ లవ్ దట్ క్వశ్చన్ అన్న. నిజంగా ఇట్ వాస్ అ పార్ట్ ఆఫ్ మై స్కిట్. నేను చెప్పాల్సింది ఫ్లో లో మర్చిపోయాను. ఈ కథ ఒక వెరీ బిగ్ ప్రొడక్షన్ హౌస్ దగ్గర ఓకే అయిందన్న ఇనిషియల్ గా. అక్కడ వాళ్ళు హీరోని మార్చమని చెప్పి అడిగారు. మేము కలిసి రాసుకున్నాం. నేను డైలాగ్స్ అన్ని సినిమాలో ఉంటాయా? లేదు సార్, యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ ద టీజర్ కరెంట్లీ కట్ లో లేదు, బట్ మరికొంత ఉంది. ఓకే, సో ఇది మీరు చూస్తే అది క్యారెక్టర్ ని ప్రజెంట్ చేయాలన్న ఒక ప్రయత్నం. చేయడం బాగుంటుంది చూడడానికి, కానీ ఎంత కాదన్నా ఒక అర్జున్ రెడ్డి రిఫరెన్స్ కనిపిస్తుంటుంది. మీ టీజర్ లో కూడా ఎక్కడో ఒక అర్జున్ రెడ్డి పోస్టర్ చూసాను. ఈ పోలికలు వచ్చినప్పుడు ఇబ్బంది కలుగుతుంది. ఐ వుడ్ రియల్లీ లైక్ యూ టు చెప్పాలి. కెన్ ఐ స్పీక్? రెస్పెక్ట్ ఫస్ట్ టైం ఇస్తున్నాడు. సో థ్యాంక్ యూ. సరే, ఇక్కడ సో నందనస్ అని పెట్టారు కదా, చూసారా? వెల్ గ్రేట్. అంటే మీరు ఫస్ట్ ప్రమోషన్స్ అండ్ డిఫరెంట్ ప్రమోషన్స్, సో చాలా కొత్తగా ఉంది. అండ్ ఆ నందనస్ మ్యాడ్నెస్ అనే నెక్స్ట్ క్రేజీనెస్ మ్యాడ్నెస్ ఈ రెండు కలిపితే నందనస్, దట్స్ మై లోగో అన్న. సో ఇప్పటి